ఆంతర్యములో ఉన్నది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మొదటి వర్తమానంలో దేవుడు తన చిత్తానుసారంగా మన జీవితంలో చేసి ఏం చేశాడు, లేదా చేసిన కార్యాలు ఏంటో మనము చూశాము. ఎన్ని కార్యాలు చేసినట్టు చిత్తానుసారంగా 7 కార్యాలు. 1 ఏర్పరచుకున్నాడు, 2 పిలుచుకున్నాడు, 3 క్షమించాడు, 4 తలాంతులు ఇచ్చాడు, 5 విమోచించాడు, 6 మనకు స్వాస్థ్యమును ఏర్పరిచాడు, 7 మనల సమస్తమైన కార్యాలు చేశాడు. ఇంకా చిత్తమును బట్టి మనం ఆయన ఏం చేశాం? ఆరాధించాం. దేవుడి యొక్క సన్నిధిలో ఆ చిత్తమును బట్టి మనం ఆరాధించిన దేవుడు సహాయపడుతూ. ఇప్పుడు మనం ముందుగా దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే పరీక్షించి ప్రభు చిత్తాన్ని ఎరగడం అవసరం అని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుడి చిత్తమును బట్టి చూడండి ఆ మాట అక్కడ రోమపత్రిక 12:2 చివరిలో మనం చూస్తాం. 12:2 చివరి భాగం. దేవుడి చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి చూడండి. దేవుడి చిత్తం పట్ల మన యొక్క స్పందన ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ మొట్టమొదటిగా రాయబడింది ప్రభు చిత్తమును మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. చూడండి, దేవుడి చిత్తం ఏదో పరీక్షించి మనం ఏం చేయాలి? తెలుసుకున్నట్లు. అసలు ముందు మన పట్ల దేవుడి చిత్తం ఏమిటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోమని చెప్పు. కష్టమో దేవుడు పోవాలంటే మనకి కష్టమో మనం కూర్చొని మాట్లాడాలి. ఇంగ్లీష్ వాడకు, తెలుగులో చెప్పాలి. ఇక దేవుడి యొక్క చిత్తం అనేది మనం మొట్టమొదటి ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుడి చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. రెండవదిగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రభు యొక్క చిత్తమేంటో ఏం చేయాలి? మనము గ్రహించాలి. రెండోది మనం ఏం చేయాలి? గ్రహించాలి. తెలుసుకున్నాడు. దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకున్న తర్వాతనే మనం ఏం చేయగలము? దేవుడి చిత్తాన్ని తెలుసుకున్న తర్వాతే మనం గ్రహించగలం కదా. అది తప్ప రైట, అది మంచా చెడా అని మనం ఏం చేయగలము? గ్రహించగలం, పూర్ణంగా తెలుసుకోగలం. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చూడండి, దేవుడి యొక్క వాక్యంలో మూడుగా ప్రభు చిత్తాన్ని మనం గ్రహించాలి. మూడుగా రాయబడుతుంది కొలస్సీ పత్రిక 4:12. మీలో ఒకడును చెప్పుచున్నాడు, ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని. చూడక చక్కగా ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై అంటే మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రభు చిత్తమును నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకోవడం అంటే నిర్ణయించుకోవాలి.
ప్రభు చిత్తం, ఇది ప్రభు చిత్తం ఏం చేయాలి? మనము నిర్ణయించాలి. ఒకటి ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? చిత్తాన్ని గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఏం చేయాలి? మూడవదిగా మనం నిర్ణయించుకోవాలి. ఈ దేవుడి చిత్తంలో నేను ఇలా ఉండాలి అని చేయాలి? మనము డిసైడ్ చేసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి, నిశ్చయించుకోవాలి. ఆ తర్వాత ఏముంది? రండి, ప్రభు యొక్క చిత్తం మన పట్ల మరి స్పందన ఎలా ఉండాలంటే కీర్తన గ్రంథం 143వ కీర్తన చదవండి. మరి నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చాలు. ఇక చూస్తే మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రభు చిత్తమును మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ప్రభు చిత్తాన్ని ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. ఒకటి, ప్రభు చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. రెండు, గ్రహించాలి. మూడు, నిర్ణయించుకోవాలి. నాలుగు, నేర్చుకోవాలి. ఐదు ఏం చేయాలో చూద్దాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. 17 ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే చాలు. ఇక్కడ చూస్తే ఏం చేయాలి? ప్రభు చిత్తమును నెరవేర్చాలి. ఎప్పుడు నెరవేర్చాలి ప్రభు చిత్తాన్ని? ఒకటి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఒక డిసిషన్ రావాలి. వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడి చిత్తం నెరవేర్చడం అనేది అది గొప్ప ఆశీర్వాదం. దేవుడి చిత్తం పట్ల మన స్పందన ఎలా ఉండాలి అంటే ఒకటి, తెలుసుకోవాలి. రెండు, గ్రహించాలి. మూడు, నిశ్చయించుకోవాలి. నాలుగు, నేర్చుకోవాలి. ఐదు, ఇది మన స్పందన. ప్రభు అయితే ప్రభు దేవుడి చిత్తం నెరవేర్చితే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు చిత్తం నెరవేర్చితే అందులో మనం ఆలోచన చేసినట్లయితే మనం చదువుకున్న వాక్యం కీర్తన 40వ కీర్తన 8వ వచనం ఏమని చదువుతున్నాం? దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు అంటే దేవుడి చిత్తాన్ని నెరవేరిస్తే మనకి ఏంటి? సంతోషం. మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? మనకు వచ్చే దీవెన ఏంటంటే సంతోషం. ఏ సంతోషం? అది ఇహలోక సంతోషము కాదు, అది సత్యము కాని సంతోషం. అది సంపూర్ణమైన సంతోషం. అది ఇంకా మనం చేస్తే ధాన్య ద్రాక్షరసం నాటి కంటే అధికమైన ఈ సంతోషం ఎలా వస్తుంది మనకి? దేవుడి చిత్తాన్ని నెరవేర్చితే సంతోషం వస్తుంది. దేవుడి చిత్తాన్ని నెరవేర్చకపోతే మనకి సంతోషం అనేది ఉండదు. ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు బాధే, ఎప్పుడు ఏడ్పే, ఎప్పుడు మన జీవితంలో ఏదో ఒక మరి సమస్య. కనుక ప్రభు చిత్తం నెరవేర్చితే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే సంతోషము. మన విషయాన్ని మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటాం. రెండవది, దేవుడి చిత్తం నెరవేర్చితే వచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. పరలోకమందున్న నా తండ్రి, నీ చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను. దేవుడి చిత్తము చేస్తే రెండవదిగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చితే వచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఆయన సహోదరులను ఆయన యొక్క సహోదరులుగా ఉంటాం కదా. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం ఏంటంటే యోహాను మొదటి పత్రిక 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రభు చిత్తమును నెరవేర్చితే వచ్చే మూడు ఆశీర్వాదం ఏంటంటే నిరంతరం ఎలా ఉంటాం? మనము నిలిచి ఉంటాం.
కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, ఉపద్రవం వచ్చినా, గాలి వచ్చినా, వాన వచ్చినా, ఏమి వచ్చినా మనం ఎలా ఉంటాం? నిలిచి నిరంతరం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనము ఒకేలా నిలిచి స్థిరముగా ఉంటాం. ఎప్పుడు? దేవుని చిత్తం మనం చేసినప్పుడు. దేవుని చిత్తం చేయకపోతే ఏం చేస్తాం? కష్టం వస్తే కలిగిపోతాం, బాగా సంతోషం వస్తే పడుకోలేము. ఎలాంటి పరిస్థితి అయినా నిరంతరం కూడా నిలిచి ఉండాలి అంటే ప్రభువు చిత్తాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చే వారుగా ఉండాలి. ఇంకా చూస్తే యోహాను సువార్త 4వ నేను జ్ఞాపకం చేసుకుని వెళ్తున్నాను. 9వ అధ్యాయం 1వ వచనం. 9:31. దేవుడు మనం ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను సేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించేట్ల ఆయన వాని మనవి ఆలకించును. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చితే మన మనవి, మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు, ఆదరిస్తాడు. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే, మన మనవులు దేవుడు వినాలి అంటే దేవుడి చిత్తాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఇక 5వ చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7:7. ప్రభువా పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అంటే 5వదిగా ప్రభు చిత్తాన్ని మనం చేస్తే, ప్రభు చిత్తాన్ని నెరవేర్చితే పరలోక రాజ్యానికి మనము వెళ్తాం. ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే, ఆ స్వర్గ రాజ్యంలో ఉండాలి అంటే, ఆ మోక్ష రాజ్యంలో ఉండాలి అంటే ప్రభు చిత్తాన్ని మనము చేయాలి. ప్రభు చిత్తం ఎవరైతే చేస్తారో వారే పరలోక రాజ్యంలో ఉంటారు. 5 విషయాలు. ప్రభు చిత్తం చేస్తే, ప్రభు చిత్తాన్ని నెరవేర్చితే వచ్చే 5 ఆశీర్వాదాలు. 1 సంతోషం, 2 ఆయన సహోదరిగా ఉంటాం, 3 నిరంతరము నిలిచి ఉంటాం, 4 మన ప్రార్థన ఆలకిస్తాడు, 5 పరలోక రాజ్యానికి వెళ్తాము. ఎప్పుడు? ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, చెప్పారు కదా 2 ప్రశ్నలు చూసాం. 3వ ప్రశ్న ఏంటంటే దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం చేస్తే సంతోషం అంటున్నారు, దేవుని చిత్తం చేస్తే సహోదరులుగా ఉంటామంటున్నారు, దేవుని చిత్తం చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో నిలకడగా నిలిచి ఉంటామంటున్నారు, దేవుని చిత్తం చేస్తే నా ప్రార్థన ఆలకిస్తామంటున్నారు, దేవుని చిత్తం చేస్తే పరలోకానికి వెళ్తామంటున్నారు కదా. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటున్నారు కదా, అది దేవుని చిత్తం అంటే ఏంటండి అని మనము ప్రశ్న చేయగలిగితే దానికి బైబిల్ గ్రంథంలో ప్రభు మనకి ఇచ్చే జవాబులు ఏంటి అంటే చాలా ఉన్నాయి. పూర్తిగా జ్ఞాపకం చేస్తాను. రండి, దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి మన పట్ల ఆలోచన చేస్తే దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటకే అనగా జ్ఞానమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చాలు, ఇక్కడ చక్కగా మనం చూసుకుంటున్నాము. దేవుని చిత్తము అంటే ఏంటంటే మనము మన గతాలను కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తం. ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా ఉండుటకు, మన గతాలంటే మన జీవితాలని పరిశుద్ధంగా కాపాడుకునే దేవుని యొక్క చిత్తం. అందుకని మీరు పరిశుద్ధులు ఒకటి దేవుని చిత్తం.
అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ అర్హత ఏంటి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే ప్రభువుని పోలి ఉండాలి. ప్రభు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక చెప్పాడు కదా, ప్రభు పరిశుద్ధులుగా ఉన్నాడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. చూడండి, ప్రభు రెండు విషయాలు రాజీ పట్టు. ఏం చెప్పగలరా? రెండు విషయాలు ప్రభు రాజీ పట్టు. ఒకటి ఏంటంటే, నాకు రావలసిన మహిమను నేను ఎవరికి ఏమన్నాడంటే కీర్తనలు, నాకు రావాల్సిన మహిమను విగ్రహములకు చెందనివ్వను. అంటే ఆయన అన్నాడు కదా, ఆయన తప్ప లేడు కదా. అంటే ఎవరిని కూడా ఏం చేయకూడదు, ఆరాధిస్తే ఆయన రాజీ పడేవాడు కాదు కదా. ఆయన మనం ఏం చేయాలి? రెండవది ఏంటంటే, మనలో పరిశుద్ధత. అంటే దేవుడికి సమస్తము సాధ్యమే, కానీ దేవుడికి ఒకటి అసాధ్యం. ఏం చెప్పగలరా? దేవుడికి సమస్తము సాధ్యమే, కానీ ఒకటి ఆయనకి అసాధ్యం. ఏంటది? ఒక పాపిని పరలోకానికి తీసుకువెళ్ళడము అసాధ్యము కదా. అందుకే పాపిగా జీవిస్తున్న మానవుని పరిశుద్ధుడిగా మార్చడం కొరకే పరిశుద్ధుడైన దేవుడే, పరమాత్ముడైన దేవుడే పరముని విడిచిపెట్టి, పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి, మహిమల స్థలాన్ని విడిచిపెట్టి, స్వర్గరాజ్యాన్ని విడిచిపెట్టి, పాపైన మానవుని కొరకు పాపభూయిష్టమైన ఈ భూలోకం మీదకి మానవునిగా వచ్చి మానవుని యొక్క పాపాన్ని పరిహరించి పరిశుద్ధుడిగా మార్చడం కొరకే ఆయన పాపము లేనివాడిగా జీవించి, పాపము లేనివాడిగా ఆయన సర్వ మానవాళి పాప ప్రక్షాళన దృష్టిలో మరణించాడు, రక్తము కార్చాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మాత్రమే మానవుడు మనిషికి ఏంటి పాప క్షమాపణ, విమోచన, పరిశుద్ధత అనేది కలుగుతుంది. కనుక అంటే ఒకటి ఆయన రాజీ పడదు ఏంటంటే, ఆయన రావాల్సిన ఎవరికి ఇచ్చినా ఆయన రాజీ పడ్డాడు. రెండు, పరిశుద్ధంగా ఉండకపోతే రాజీ పడ్డాడు. బైబిల్ మనం చూస్తే పాత నిబంధనలో చూస్తాం కదా, ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చాలా రోషం కలిగినటువంటి వ్యక్తి. ఆయన పాపం చేస్తే వాళ్ళు ఏం చేశాడు? అక్కడికక్కడే వాళ్ళు ఏం చేశాడు? పినోహాసు చూస్తే అక్కడ వాళ్ళు తప్పు చేస్తే, పాపం చేస్తే వాళ్ళు ఏం చేశాడు? చంపేస్తే దేవుడు అది చూసి ఎందుకు వాళ్ళు చెప్పే వాళ్ళు ఏం చేశాడు? అక్కడ సందర్భం చూస్తాం. అంటే దేవుడు పాపిగా ఉండడం దేవుడి యొక్క చిత్తము కాదు. కనుక ఒక మనిషి పాపములోనే బ్రతకడం అది దేవుడి చిత్తం కాదు. కనుక పాపం విషయంలో దేవుడు రాజీ పడ్డాడు. మన పరిశుద్ధతలో మనం అపరిశుద్ధంగా జీవించి, మన చెడుగా జీవించి, మనం పాపంలోనే ఉండి జీవిస్తే ఆ ఇష్టపడదు. అందుకే బైబిల్ ఏముందంటే, ఫిబ్రవరి పత్రిక మనం చదువుతాం కదా, 12:14 ఏముంది? పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేడు. చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. దేవుడి చిత్తం అంటే ఏంటంటే, పరిశుద్ధంగా జీవించడమే దేవుడి చిత్తం. మన ఘటాలను మనము జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకునే దేవుడి యొక్క చిత్తం. కనుక దేవుడు మనల్ని పాపాత్ములమైన మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచాడు. మరలా మనము పరిశుద్ధతను పోగొట్టుకోవడం దేవుడి యొక్క చిత్తము కాదు. కనుక మన పరిశుద్ధులుగా జీవించడము దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. ఇలా జీవిస్తేనే మన సంతోషం, ఇలా జీవిస్తేనే మన ఆయన సహోదరులు సహోదరులు, ఇలా జీవిస్తేనే నిరంతరం ఎలా ఉంటాం, మనం నిలిచి ఉంటాం. ఇలా జీవిస్తేనే మన ప్రార్థన ఏం చేస్తాడు? దేవుడు చేస్తాడు. ఇలా జీవిస్తేనే మనం ఎక్కడికి వెళ్తాం? పరిశుద్ధత లేకపోతే పరలోకానికి ప్రవేశం లేదు. నీవెంత సంపాదించినా, నీకెంత ధనం ఉన్నా, నీవెంత పెద్ద గురువులో ఉన్నా, నీవెంత కోటీశ్వరుడైనా, నీవెంత
రాజకీయవేత్తవైనా నీవు ఎన్ని ఉన్నా పరిశుద్ధత లేకపోతే పరలోకానికి ప్రవేశం నీకు లేదు అన్న విషయాన్ని ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు. ఇది దేవుడి చిత్తం. రెండవదిగా దేవుడి చిత్తం అంటే ఏంటి? మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇక రెండవదిగా దేవుడి చిత్తము అంటే ఏంటంటే ప్రతి విషయంలో దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? దేవుడికి మనము థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ కదా ఎప్పుడు చెప్తాం మనము? ఆయన చేసిన మేలుకి కదా ఎప్పుడు చెప్తాం మన జీవితంలో మేలు కనుక మనకు ఏదైనా మేలు జరిగితేనే మనం ఏం చేస్తాం? ఏదైనా మనకు మేలు జరిగితే ఏం చేస్తాం? కృతజ్ఞత చేస్తాం. ఏదైనా మేలు జరిగితే మనం ఏం చేస్తాం? కృతజ్ఞత పూర్వక మనము పెడతాం. ఒకవేళ దేవుడు మనకి మరణి తప్పించిన, ఒకవేళ మనకు ఉద్యోగం ఇచ్చిన, ఒకవేళ మనకు పిల్లలు ఇచ్చిన, ఒకవేళ మనకు పరీక్షలో పాస్ అయినా కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి మనం ఏం చేస్తాం? పూర్వక ఏర్పాటు చేస్తాం. కానీ ఎల్లప్పుడూ ప్రతి విషయంలో మనం దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హెబ్రోన్లో ఒక ఆయన మనం చనిపోయాడు. ఆయన జేసీ రావు గారి ఒక ఆయన మనం చెప్పారు. ఆయన ఫిబ్రవరి పెట్టి ఇసుక తోటలో అక్కడ మీటింగ్స్ వచ్చి చెప్పారు. ఇసుక తోటలో ఒక రోజు తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి మళ్ళా ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఢిల్లీలో ఉంటాడు. ఆ ఢిల్లీకి మళ్ళా పండించు జేసీరావు చాలా సీనియర్ సేవకుడు. అయితే ఈ జేసీరావు ఒక పాట రాశాడు. అంటే శివుని గీతాలు ఏమంటే హల్లెలూయా పాడిన ప్రభు నిన్ను కొనియాడడానికి పాట పాడుతూ ఒక శరణం ఏంటంటే మరి అన్ని వేళ ఎందున ప్రభు నిన్ను కొనియాడు. అన్ని వేళ ఏంటి అంటే ఏ సందర్భంగా రాశారు ఈ పాట? అయినా ఈ పాట ఏ సందర్భంగా రాశారంటే తన భార్య ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది. తన కొడుకు హాస్పిటల్లో చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నాడు. అంటే బ్రతుకుతాడనేటువంటి ఆశలు లేవు. అప్పుడు ఈ పాట రాశాడు. అంటే ఏదైనా మేలు జరిగితేనే దేవుడి కృతజ్ఞతలు చెల్లించాలా, ఇటువంటి పరిస్థితులు చెల్లించుకోవడని ఆయన ఈ పాట అనేది రాసుకొచ్చాడు. ఈ పాట ఎవరు అంటే జేసీ రావు. కనుక మనం ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేలు జరిగినా కీడు జరిగిన దేవుడు ప్రణయించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేలు జరిగినా కీడు జరిగిన ఏది జరిగిన దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి అన్ని జరిగినా మనం ఏం చేయలేదు దేవుడికి కదా. భక్తుడిని యోగ అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు తీసుకుని ఆయనకే ఆయన నామకే మహిమ. అన్ని కోల్పోయాడు కదా. ఒకే రోజు సమస్తాన్ని కోల్పోయాడు. అయినా దేవుడికి ఏం చేస్తున్నాడు? దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు కృతజ్ఞతాస్తుతులు అది కృతజ్ఞత అంటే. ఈరోజు మన జీవితంలో దేవుడి చిత్తం అంటే ఏంటంటే ప్రతి పరిస్థితుల్లోనూ మన దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ చెప్పాలి. అది వేరు జరిగింది ప్రభా. ఇందాక మేము వస్తున్నప్పుడు మేము ఇంచుమించుగా 8 గంటలకు వచ్చేదానికి మేము. కానీ ఇందుకు రాలేకపోయామంటే వెంకటవైపురంలో గాలి లేదు. వెంకటవైపురంలో గాలి కొట్టాము. స్కూటీకి వస్తున్నాము. గాలి కొడితే ఆ గాలి కొంచెం ఎక్కువ వచ్చిందో ఏదో మాకు తెలియదు. కానీ ఒక గాలి కొట్టే అక్కడి నుంచి మళ్ళీ వస్తున్నాం. వెంకటవైపురం దూరం వచ్చాం. ఏమైందంటే వెనక బాగా అరిగిపోయింది. బగేలు తెలిపోయింది. ఇప్పుడు అటెల్లమైనా దూరమే, చెద్దమైనా ఏం చేయాలని చాలా కోపం వచ్చింది. కచేరీకి వెళ్తున్నా టైం అయిపోతుంది. ఏంటి పరిస్థితి కొంచెం కోపం వచ్చింది. అప్పుడు మళ్ళా నాకు ఈ మాట గుర్తొచ్చింది. ఎందుకంటే నేను చదువుకోవడానికి మాట చదివినప్పుడు ఈ మాట నాకు గుర్తొచ్చింది. ప్రతి విషయంలో దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మాట గుర్తొచ్చింది. అంటే ఇది ఇలా జరిగిందని దుఃఖపడడం ఏంటి, బాధపడడం ఏంటి, దేవుడిని నిందించడం ఏంటి అని ఆలోచన చేసి దేవుడు స్తుతించాను. ప్రభువా ఇది నీ చిత్తం
అని దేవుడిని స్తుతించి అక్కడికి చేసేసినట్టే అలా తిరిగి వెళ్ళిపోయాం. అక్కడ చెప్పుకున్నాం దేవరాజు పెద్ద ఫోన్ చేసాం. పరిస్థితి లాగి బండి పెట్టుకున్నాడు, బండి పెట్టుకొచ్చాడు. 2 పనులు చేశాడు. ఒక బండి మాకు ఇచ్చేసి ఒక బండి తీసుకెళ్ళి స్కూటీ అక్కడ పెట్టేసి. అయితే ప్రతి విషయంలో మనం చేసిన దేవుడికి కృతజ్ఞత. అంటే మన కష్టం వచ్చినా, మన సుఖంగా ఉన్నా, మన బాధలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభువుకు అందించే కృతజ్ఞతాస్తుతులు ఏంటి దేవుని చిత్తం, ఏంటి దేవుని. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక అంటే దేవుడు చెప్తున్న పేతురు త్వరగా ముందుకి తీసుకెళ్తాను. దేవుడు క్షమించుకోవాలా అది అంతే. పేతురు రాసిన మొదటి పత్రిక చెప్తే అర్థమవుతుంది. 2వ అధ్యాయం అర్థమవుతాం. మనిషి చేసినప్పుడు ఏసైకే మనం క్షమించాలని చెప్పాలి. 2:13 చదువుకుందాం. పద్యం కూడా కానీ తెలుగు చెప్పి 15 మీరెందు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుడి చిత్తమని ఏంటి? దేవుడి చిత్తమని ఏంటి? మంచిగా ఉండాలా? అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయడం దేవుని చిత్తము. అజ్ఞానముగా, అజ్ఞానం ఏంటి? జ్ఞానం లేకుండా కదా, జ్ఞానం లేకుండా మాట్లాడు మూర్ఖులు నోరేసే మూయించుట దేవుని. సంఘాల్లో ఎవరి ద్వారా కష్టాలు ఉంటాయి అంటే 2 ద్వారా ఉంటాయి. ఎవరు వారు అంటే, ఒకటి సంఘాన్ని పాడు చేసే వ్యక్తులు ఉంటారు కొంతమంది. అంటే సేవకుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, లేకపోతే సంఘం మీద చెడ్డగా మాట్లాడి సంఘాన్ని పాడు చేస్తారు కొంతమంది. ఎవరైనా చెప్పాలి. ఓకే, సంఘాన్ని పాడు చేస్తారు కొంతమంది కదా. ఇది ఒక బ్యాచ్. చూడండి, ఎందుకు వెళ్ళిపోయావు ఇక్కడికి అంటే నీతో ఒక మాట, నాతోనే ఒక మాట, ఇలా మాట్లాడి ఏం చేస్తారు కొంతమంది సంఘాన్ని పాడు చేస్తారు. ఇది ఒక బ్యాచ్. రెండోది మనం ఆలోచన చేస్తే, రెండో బ్యాచ్ సంఘం పాడే, సంఘం నష్టం అంటే సంఘంలో ఎవరి ద్వారా నష్టం అంటే రెండో బ్యాచ్ ఏంటంటే మనకి ఎందుకులే అని ఉంటారు మౌనంగా. ఒక బ్యాచ్ ఎవరు? సంఘాన్ని పాడు చేసే బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఎవరు? నాకు ఎందుకులే అని ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారు. వాళ్ళ ద్వారా సంఘానికి ఏంటి? మేము జరగదు, నష్టమే. వాళ్ళ ద్వారా మౌనంగా ఉంటారు. అంటే వాళ్ళు నిలబడవలసిన టైంలో నిలబడరు. మనకి ఎందుకులే అని అంటారు కదా. మందిరం పాడైపోతుంది అంటే మనకి ఎందుకులే. అంటే మందిరంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి మన యొక్క భాగం ఏంటి, మన యొక్క బాధ్యత ఏంటంటే మనకి ఎందుకులే. అంటే మందిరంలో ఈ వస్తువు కొనాలి, దీని విషయంలో మన స్పందన ఏంటంటే మనకి ఎందుకులే, నాకు ఎందుకులే అని ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి వల్ల చాలా ప్రమాదం ఉంది సంఘంలో. అదే కరెక్ట్. ఎవరైనా చెప్పాలి. కనుక అలాంటి వ్యక్తుల వల్ల చాలా ప్రమాదం ఉంది. అలాంటి వ్యక్తుల వల్ల సంఘం ఏమైపోతుందంటే ఎంతో కష్టమైపోతుంది. బైబిల్ ఏముందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువ రాస్తున్నప్పుడు కొంతమంది చాలా మంది కేకలు రాస్తున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 23వ వచనం రాయబడి ఉంటుంది. చాలా మంది కేకలు రాస్తున్నారు. అక్కడ ఏమంటారు అంటే వారి కేకలే గెలిచారు అని ఉంది. కారణం ఎందుకు వాళ్ళు కేకలు గెలిచారు చెప్పండి. యువతలో ఎలా ఉన్నారు? మౌనంగా ఉన్నారు. ఆయనకి ఏం చేసుకుంటే మనకి ఎందుకులే అని వీళ్ళు ఒకవేళ మనం ఏమైనా మాట్లాడితే మనకి ఏం చేస్తారు శిలువ అని వీళ్ళు మౌనంగా ఉండటం వల్లనే ఆయనకి వాళ్ళ కేకలు ఏమయ్యాయి? గెలిచాయి. వాళ్ళ కేకలు గెలవలో వేసుకుంటే ఏం చేస్తారు? శిలువ. సంఘంలో ఎవరైనా మూర్ఖంగా మరి మాట్లాడితే సంఘం
క్షేమం కొరకు నిలబడి వాటిని గద్దించి సరిచేయాలి. ఇది దేవుని యొక్క చిత్తము. కనుక మూర్ఖంగా మాట్లాడే వారి యొక్క నువ్వు ఎలా అదేముంది యుక్త ప్రవర్తన. ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన. అంటే మనం చక్కగా మనం తెల్లగా ఉండి మనం మరి అన్ని విషయంలో కరెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళు మనం ఏం చేయగలము? చెప్పగలము. నేను ప్రార్థన చేస్తే మీకు ఎదుటి ఏం చేయగలను? ప్రార్థన చేయని చెప్పగలను. నేను మందిరికి వస్తే ఎదుటి వాళ్ళు ఏం చేయగలను? మందిరికి రెండే చెప్పగలను. నేను మందిలో పరిచర్య చేస్తే ఎదుటి వాళ్ళకి ఏం చేయగలను? పరిచర్య చెప్పగలను. కనుక సంఘంలో ఎవరైనా మూర్ఖంగా మనకి ఎందుకులే లేకపోతే రకరకాలుగా మాట్లాడుకున్నటువంటి వారికి మనం మందిరంలో చక్కగా నిలబడి మనం ఉంటే ఎదుటి వారికి మనం ఏం చేయగలము? చెప్పగలము. కనుక ఇటువంటి మూర్ఖుల నోరు మూయట దేవుని యొక్క చిత్తము అని బైబిల్ చెప్తూ ఉంది. తర్వాత మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా విషయాలు రాయబడుతున్నాయి. అంటే 4 విషయాలు చూస్తే ఎబ్రీ పత్రిక 10:36 మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము చాలు. చూస్తే దేవుని చిత్తము అంటే ఏంటంటే వాగ్దానాలు నెరవేర్చబడట దేవుని చిత్తం. అంటే ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నెరవేర్చబడట అది దేవుని యొక్క చిత్తమే. బైబిల్ ఏదైనా మాట ఉంది అంటే అది ఖచ్చితంగా నెరవేరే మాటే కానీ అది నెరవేరే మాట కానే కాదు కదా. అబ్రాహాము దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. అది దేవుని చిత్తం. అలాగే దేవుడు మన జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానం చేశాడు. వ్యక్తిగతంగా, సంఘముగా, కుటుంబముగా అవి నెరవేర్చాలన్నదే దేవుని యొక్క చిత్తం. ఆ దేవుని యొక్క ఇష్టం. మనము అవి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఏంటి దేవుని చిత్తం? ఏంటి? వాగ్దానం నెరవేర్చబడి దేవుని చిత్తము. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? అక్కడ ఏమన్నారు? 36లో ఏం కలిగి ఉండాలి? మనము ఓర్పు, ఎదురు చూడాలి. అంటే మన జీవితంలో దేవుడి సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. ఈ సంవత్సరం నెరవేరాలి. ప్రతి సంవత్సరం ఏముంటుంది మనకి? అంటే మనకి ఏముండాలి? ఓర్పు అనేది అవసరం. ఎదురు చూడాలి. ఓర్పు కలిగి మనం ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు చిత్తాన్ని ఏం చేస్తాడు? నెరవేర్చుతాడు. తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఎదురు చూడాలి, విసిగిపోకూడదు. ఇంకా ఇప్పుడు అనడానికి లేదు. దేవుడు ఆలస్యమైతే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి అది మనం ప్రయత్నిస్తాం. చూడండి, అబ్రాహాము జీవితంలో మరి తన భార్య జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు? 75 సంవత్సరాలు ఏమని? నేను నీకు బహుమానం ఇస్తాను అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? అంటే అంతవరకు ఏం చేశారు వాళ్ళు? ఎలా చూశారు? ఓర్మితో. ఇంకేమని రాబడిందంటే రోమా 4:10 రాయబడి ఉంది, నిరీక్షించడానికి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి. ఎంత నిరీక్షణ కదా. అంటే ఎదురు చూసాడు. అతను దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పటికైనా నాకు ఏమవుతుంది? నెరవేరుతుంది. ఇది 4వదిగా. 5వదిగా చూసి ఊహించుకుందాం. మరి ఎన్ని ఉన్నాయి కానీ సమయం అయింది కనుక మనం ఊహించుకుందాం. రండి, చివరిగా మనం చూస్తే దేవుడి చిత్తము అంటే 4 విషయం. ఒకటి, దేవుడి చిత్తం అంటే ఒకటి, మన ఘటములను పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని చిత్తం. 2, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించడం దేవుని చిత్తం. 3, మూర్ఖంగా మాట్లాడు వారు నోరు మూయటం దేవుని చిత్తం. 4, వాగ్దానాలు నెరవేర్చబడటం మన జీవితంలో దేవుని చిత్తం. 5 చూస్తే మత్తయి సువార్త 18:14 ఈ చిన్న వారిలో ఒకడైనను
నశించుట పరలోకమందు నా తండ్రి చిత్తము కాదు. చూడండి, ఈ చిన్నవాడు నశించుట పరలోకమున మీ తండ్రి చిత్తము కాదు. నశించిపోవడం దేవుడి చిత్తము కాదు. మరేంటి దేవుడి చిత్తము? అందరూ అంతటా రక్షణ. రక్షింపబడమే దేవుని చిత్తం. నశించిపోవడం దేవుడి చిత్తము కానప్పుడు రక్షింపబడడం దేవుని యొక్క చిత్తమైనది కదా. అంటే అందరూ అంతటా రక్షింపబడాలి అని దేవుని యొక్క చిత్తం. అంటే అందరూ కూడా నిత్య జీవం పొందుట దేవుని చిత్తం. అది ఏమంటే దేవుని యొక్క వాక్యంలో ప్రతి వారు పరలోకానికి వెళ్ళాలని దేవుని చిత్తం. నశించిపోతున్న ప్రజలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని దేవుని యొక్క చిత్తము. నశించిపోతున్న ప్రజలను పరలోక రాజ్యానికి, స్వర్గానికి, మోక్షానికి తీసుకువెళ్ళడమే దేవుని చిత్తము. కనుక ఈ దేవుని చిత్తం మనం చేస్తేనే మనకి 5 ఆశీర్వాదాలు వస్తాయి కదా. ఏంటి అంటే, ఒకటి సంతోషంగా ఉంటాము, ఒకటి సంతోషంగా ఉంటాము, 2 సహోదరులు అయిపోతాము, 3 మన నిరంతరం నిలిచి ఉంటాము, 4 మన ప్రార్థన వింటాడు, 5 పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎప్పుడు? ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు. ఏంటి ఆయన చిత్తము? ఒకటి, మనం పరిశుద్ధంగా జీవించడం దేవుడి చిత్తం. ఏంటి ఆయన చిత్తము? ప్రతిష్ఠ దేవుడు కృతజ్ఞతాస్తుతులు చేసే దేవుడి చిత్తం. ఏంటి ఆయన చిత్తము? మూర్ఖంగా మాట్లాడి మనము నాకు ఎందుకులే అని మూసుకొని కూర్చోడు కాదు. 4 ఏంటి ఆయన చిత్తము? వాగ్దానము నెరవేర్చడం దేవుడి చిత్తం. దేవుడు మన జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలి ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి. అది దేవుడు. 5 దేవుడు చిత్తం అంటే నిత్య జీవం పొందుట లేదా రక్షింపబడుట దేవుని కాబట్టి ఈ యొక్క 5 విషయాలు చూసుకోవచ్చు. దేవుడి చిత్తం అంటే ఏంటో విషయం. దేవుడి చిత్తం మనం చేయలేదు అంటే తెలిసి కూడా మనం ఎవరి చిత్తం చేస్తున్నాము? బైబిల్లో రాయబడింది స్వసిత్తము అంటే. స్వసిత్తం అంటే ఏంటి? నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాను కదా. నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాను, నా ఇష్టం లేదు, నా చేయించు. కనుక మన ఇష్టం నెరవేర్చితే దేవుడి చిత్తము తెలిసి కూడా దేవుడి చిత్తాన్ని చేయకపోతే, చేస్తే మేలు ఉన్నాయి, చేయకపోతే ఒక నష్టం ఉంది. చాలా ఉన్నాయి. ఒక నష్టం చూసి ముగించుకున్నాం. రండి, లూకాసు సువార్త 12వ అధ్యాయం. ఈ మాట చూసి ముగించుకుందాం. 12:47. సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపకముందు దాసునికి ఆయన చిత్తము తెలిసి కూడా చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? అనేకమైన లెక్కలేదు, ఎన్నో మనకు తెలియదు. కనుక అనేకమైన దెబ్బలు. ఆ దెబ్బలు ఎలా ఉంటే మనకు తెలియదు. బైబిల్ మనం చూసుకుని ఎప్పుడైనా దెబ్బతలే కాడికి అలవాటి కాడి చూడండి. కాడి ఏంటి? నాగలి. పూజ 2 కోళ్ళకి భుజాల మీద రాస్తారు. అలవాటి కాని ఏం చేస్తాయి? తినగలదు, పట్ల అప్పుడు ఏం చేస్తారు? తోలేవాడు. ఆ దెబ్బ మామూలుగా ఉంటుంది కదా. కనుక మరి ఈ దెబ్బలు కూడా ఎలా ఉంటాయో చాలా ప్రాముఖ్యంగా దేవుడి చిత్తం మనకు తెలుసుకున్నాం. దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నాం. ఆ చిత్తం చేస్తే 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ చిత్తం ఏంటో తెలిసి కూడా చేయకపోతే లెక్కలేని దెబ్బలు. ఆ చిత్తం చేస్తాము, ఆ చిత్తం చేసి ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. ఆ చిత్తము చేయకుండా దెబ్బల్ని కాస్తాము. మనకు మనమే తీర్మానించుకుని పరీక్షించుకుని దేవుని మాటలు దీవించును గాక.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి వచ్చినట్లయితే రండి మోకరిద్దాం, ప్రార్థనలోకి వెళ్దాం.